ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి నా దగ్గర ఒక్క రూపాయి లేదు, ఎవ్వడు నమ్ముతలేడు, అప్పు పుడతలేదు, అప్పు కోసం అపాయింట్మెంట్ అడిగితే ఏడ చెప్పులు ఎత్తుకపోతారని అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరని చెప్తున్నాడు. ఈయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి దాచుకోకుండా చాలా సందర్భాల్లో చెప్పాడు. అంతకుముందు ఇండియా టుడే కాన్క్లేవ్లో వెళ్ళినప్పుడు కూడా అసలు డెవలప్మెంట్ వర్క్ చేద్దామంటే ఒక్క రూపాయి కూడా దొరకలేదు, మిగులట్లేదు, ఆ ఆదాయము ఇటు ఖర్చులు ఈక్వల్ అయిపోతున్నాయని చెప్పాడు. అంటే ఏ రకమైన అభివృద్ధి పనులు కొత్తగా చేయబోవట్లేదని చెప్తున్నాడు. అంటే చేయడానికి పైసలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే అభివృద్ధి అప్పులు ఎలా దొరుకుతాయనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, రిజర్వ్ బ్యాంక్ వేస్ అండ్ మీన్స్ ద్వారా అప్పులు ఇస్తూ ఉంటుంది, షార్ట్ టర్మ్ లోన్ అనమాట. అంటే నీకు జిఎస్టీ ఆదాయం రాబోతుంది, లేకుంటే లిక్కర్ ఆదాయం రాబోతుంది అంటే దానికోసం వారం రోజులకో 10 రోజులకో అప్పు తెచ్చుకుంటారు, మళ్ళీ కట్టేస్తూ ఉంటారు, మళ్ళీ తెచ్చుకుంటారు. అట్లా అది నడుస్తూ ఉంటుంది. ఇంకా నువ్వు డెవలప్మెంట్ వర్క్ అప్పులు అనుకో, ప్రైవేట్ వాడు నువ్వు ఏదైనా డెవలప్మెంట్ చేస్తా అంటే అప్పిస్తాడు, కానీ నేను ఒక కొత్త బిచ్చ పథకం పెడతాను, ఇది పబ్లిక్ వంచుతానంటే ఎవడు అప్పులు ఇయ్యాడు. ఇక కేంద్ర ప్రభుత్వ డెవలప్మెంట్ పథకాలు ఉంటాయి, అవి కొన్ని 50-50 ఉంటాయి, కొన్ని 80-20 ఉంటాయి, కొన్ని 100% ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80-20 అనుకుందాం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 80 పైసే పెడుతుంది, వీళ్ళు 20 పైసే పెట్టాలంతే. ఆ 20 పైసే కూడా దిక్కులేక అలాంటి అభివృద్ధి పథకాలని అప్లై చేయరు, తీసుకోరు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఒక ఎలక్షన్ ముందు ఒక ప్లాన్ లేదు, ఒక అంటే ఎలా ఈ హామీలు ఇస్తున్నామో ఏంటిది లేదు, ఎలాగైనా చేసి ఎలక్షన్లో గెలవాలి. ఇదే కాంగ్రెస్కో ప్లాన్ మన్ను ఏముండదు. అందుకే కేసీఆర్ గారు ఒకసారి అసెంబ్లీలో అన్నట్టు, వీళ్ళు ప్రిపేర్ అయ్యారు మనీ రారు, ప్రిపేర్ అయ్యాకుండా పీకనికి వచ్చిర్రా అని కేసీఆర్ అన్నట్టుగా ఏ రకమైన ప్రిపరేషన్ ఉండదు. నోటికి వచ్చింది చెప్పాలా, ఎలక్షన్లో గెలవాలా, గెలిచినాక ఇవి ఇలాంటివన్నీ ఎత్తుకోవాలి. ప్రతి స్టేట్లో సెంట్రల్లో కాంగ్రెస్ స్ట్రాటజీ ఇదే.